అబ్జర్వ్ చేశారా? వెలుగ్గా ఉన్నప్పుడు అంతా పర్లేదు అనుకున్నప్పుడు వాహనాలు, మనుషులు అందరూ ఉంటారు. కానీ చీకటి పడ్డాక నడడానికి భయం వేస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఒక్కళ్ళు కూడా కనబడరు. మన జీవితాల్లో కూడా డబ్బు, పేరు, పదవి లాంటి వెలుగు ఉన్నప్పుడు కిక్కిరిసిపోయిన రోడ్ల జనాలు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మన జీవితాల్లో చీకటి కమ్ముకుందన్నట్టు అన్ని కోల్పోయి ముందుకెళ్ళడానికి కష్టంగా అనిపిస్తుందో అప్పుడు మాత్రం నిర్మానుష్యమైన రోడ్లాగా ఒక్కలంటే ఒక్కళ్ళు కూడా కనిపించరు. అలాంటి వేదనలో, చీకటిలో భయంగా మీరు కూడా నడుస్తున్నారా? చీకటిలో గాలి చేతి కొట్టబడుతున్న అలలపైన నడవడానికి పేతురు కూడా ఇంతే భయపడ్డాడు. మత్తయి సువార్త 14 రాయబడి ఉంటుంది, పేతురు భయపడి మునిగిపోసాగెను అని. సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఏదైనా సిచ్యువేషన్ లేక ప్రాబ్లం మనల్ని భయపెడుతుంది అంటే అది కేవలం మన ఎమోషనల్ స్టేజ్ ని డ్రైన్ చేయడం మాత్రమే కాదు, మనం ముందుకు వెళ్లకుండా అక్కడే మనల్ని పడగొడుతుంది అని అర్థం. దేన్ని చూసి పేతురు భయపడ్డాడో దాని మీదే దేవుడు పేతురుని నడిపించగలిగినప్పుడు ఎవరి సపోర్ట్ లేక ఒంటరిగా పోరాడడానికి భయపడుతున్న మిమ్మల్ని కూడా అదే నిర్మానుష్యమైన దారిలో నించోపెట్టి నడిపించగలడు. మీకు తెలుసా, బైబిల్లో భయపడుకుడి అనే మాట 365 సార్లు రాయబడి ఉందంట. అంటే దేవుడు రోజు మనతో మాట్లాడే మాటల్లో ఒక మాట భయపడొద్దు అని. మీ ముందున్న గొల్లియతుని చూసి